తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా ఎందుకు ఇట్లా ఎలక్షన్ల మీద తొడలు కొట్టుకుంటూ సవాలు ఎసురుకుంటూ తిరుగుతున్నారు? గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు? గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన వారి కింద మంత్రులు కూడా అందరూ ఈరోజు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం లేరు. కాబట్టి మీరు గత ప్రభుత్వం మీద ఏడ్చుడు మొదలయ్యాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి, రాష్ట్ర ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలి, రాష్ట్ర రైతాంగం వారికి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, అలాంటి ఆలోచన చేయాలి. నీళ్లు పడకుంటే, వర్షపాతం నమోదు కాకుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంట పొలాలను చూసి వాళ్ళ పంట పొలాలు ఏ విధంగా ఉంది, వారి స్థితికి ఉంది, వారికి నష్టపరిహారం ఇవ్వాలా, ఏం చేయాలా, లేదంటే మేము ఉన్నామని పొన్నం ప్రభాకర్ పోయి ఒక రైతు మీద చేసి నేనున్నా ఎందుకు బాధపడుతున్నావు, నేను నిన్ను చూసుకుంటా అని ఒక మాట అంటే ఏమైంది? మరి అధికారం ఎక్కించిందేమో రేవంత్ రెడ్డిని, పరామర్శించేదేమో గత ప్రభుత్వం వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కలిసి, హరీష్ రావు, జగదీశ్వరరావు వీళ్ళందరూ కలిసి వీళ్ళు పంట పరిహార నష్టానికి పంట నష్టమైన వారందరి